అమ్మలు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ అనే వర్డ్ చిన్న వర్డ్ కాదు. ఆమె ఎంత చేస్తుందో ఇంటికి మనకి తెలియదు. ఆమె ఎంత చేసినా కూడా ఏం చేయనట్టే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అన్ని విధాలుగా తను ఉంటే ఆ మోటివేషన్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ అన్ని విధాలుగా ఆ హోప్ వేరే ఉంటుంది. అస్సలు ఖాళీగా ఉండదు. మా అత్తమ్మ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మాకు ప్రతి దాంట్లో ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అప్పుడు ఫుడ్స్ ఏం తిన్నారో కానీ వాళ్ళు ఉన్నంత గట్టి కూడా మనం ఉండలేకపోతున్నాం. వాళ్ళు చేసే బతుక ఇప్పుడు రైస్ని చెరుగుతున్నారు. దాంట్లో నూక ఇసుక అంతా బయటికి వచ్చేస్తుంది. దాంట్లో డస్ట్ ఉన్న బయటికి వచ్చేస్తుంది. ప్యూర్ రైస్ వచ్చేస్తాయి మనకి. అసలు వాటర్లో కడగాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి తిప్పి పెట్టేస్తే రైస్ ఉడికిపోతాయి. దాంట్లో ఇంకేం రావన్నమాట. ఇసుక, రాళ్ళు, వడ్లు, ఒడిపిలు ఇట్లాంటివి ఏమి రావు అసలు రైస్లో. ప్యూర్ రైస్ వస్తాయి మనకి వండుకోవడానికి, దోశలు వేసుకోవడానికి, చిన్నపిల్లలకి మురుకులు వేసుకోవడానికి, వడియాలు వేసుకోవడానికి, ఇంకా ఎవరెవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.